మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇల్లు కూలుస్తుందని బాధితులు ఆరోపణ చేశారు. మూసీ నది పరివాహక ప్రాంత బాధితులకు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని, లేదంటే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్న బాధిత మహిళలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పరివాహక ప్రాంత బాధితులు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ బాధితులకు సంబంధించి వాళ్ళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావును కలిశారు. వాళ్ళని అడిగి ఎందుకు వచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి? ఈరోజు మీ బాధ? మాకు ఇల్లు కోసం వచ్చినాం సార్. మాకు పాములు వస్తున్నాయి, పెద్ద పెద్ద రాత్రి కూడా పాములు, చిన్న చిన్న పిల్లలు ఉండరు. కొంచెం దయచేసి మాకు ఇల్లు ఇప్పియండి సార్. ఇచ్చారు, చాలా మందికి ఇచ్చిండ్రు కానీ మాకు ఇవ్వలేరు. డబ్బులు కావాలంటే మాతో లేవు, మేము పేదోళ్ళం. ఏం చేయాలో చెప్పండి సార్. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతున్నారు. పోయినాం ఎమ్మెల్యే సార్ తనుకోతే లక్ష్మి చెప్పినట్టు చెప్తాంలే అని అన్నారు. మేము ఇంకేం మాట్లాడలేము, ఇంకా అంతే. మీ సమస్య? మేము ఇళ్ళ కోసం వచ్చినాం సార్, ఇల్లు కావాలని వచ్చినాము. అక్కడ ఉంటున్నాము మేము. చాలా విన్నాగలరా మరి 20-30 సంవత్సరాల సంది అక్కడ ఉంటున్నాము. మరి పాములతోని, తేళ్లతోని, అవన్నీ ఇబ్బందులతోని మేము అక్కడ ఉన్నాము. మరి ఇప్పుడు ఈ టైం రాగానే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుడు, మరి తీసుకున్న వాళ్ళే తీసుకున్నాడు అయితే మా పరిస్థితి ఎట్లా? మాకు కూడా ఇల్లు కావాలి కదా సార్, ఇల్లు కావాలని వచ్చినాం మేము ఇక్కడికి. మూసీ పరివాహక ప్రాంతం ఎవరైతే ఉన్నారో అక్కడ గుడిసెలు ఉన్నాయి. ఇంతకుముందు ఆ గుడిసెలు కాల్ చేసి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారంటున్నారు, మీకు ఇచ్చారా లేదా? మాకు ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతేనే కదా ఇక్కడి వరకు వచ్చినాం మేము. కలెక్టర్ దగ్గరికి పోయినాము, మరి మండల ఆఫీస్ కాడికి పోయినాము, ఇంకా వేరే జాలకి చాలాసార్లు తిరుగుతున్నాం సార్. మేము తిరుగుతుంటే అక్కడ పట్టించుకున్న వాళ్ళే లేరు. మరి మాకు ఇండ్లు ఎవరు ఇస్తారు? ఏం సంగతి? మరి మాకు ఇచ్చిన ఇండ్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ మేము అక్కడనే ఉన్నాము, మా ఇండ్లు లేకుండా వేరే వాళ్ళు వచ్చి తీసుకున్నారంట. మన వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చిండ్రు? మీరు ఇంక్వైరీకి వస్తే ఒకవేళ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీకు తెలిసినప్పుడు మాకు ఎవరెవరికైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకే ఇవ్వండి. మాకైతే ఇండ్లు కావాలి, మేము అదే మీకు కోరుకునేది. అంటే ఇల్లు ఇచ్చినా కూడా అక్కడ నుంచి వెళ్ళడం లేదు, అక్కడే ఉంటున్నారు సార్. అక్కడే ఉంటున్నారు. ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, ఇండ్లు రాని వాళ్ళు ఉంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4 వచ్చినాయి ఇండ్లు, మరి ఒకటి కూడా ఇయ్యలేరు. 4 ఇస్తే మాకు ఒకటి ఇవ్వండి. వాళ్ళు నిన్న పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, అదే పదంగా ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇవ్వట్లేరండి. ఏంటంటే మీరు పోండి మమ్మల్ని కాదని మీకు ఎవరు ఇయ్యరు. మీకు అంత దమ్ము లేదు, మీరు తెచ్చుకున్నంత ధైర్యము లేదు. అంటే ఏంటండి? అంటే మాకు లేదా ఓటు హక్కులు? మేము పౌరులం కాదా అండి? మేము ఇక్కడ మా ఒక జనాభా లెక్కలో లేవా అండి? మేము మాకు కూడా న్యాయం జరగాలి కదండి, మాకు ఇండ్లు కావాలి కదండి. ఇండ్ల కోసం వస్తుంటే మీరు ఏం చేస్తారో ఎమ్మెల్యే, విఆర్ఓ, మండల ఆఫీస్ వీళ్ళంతా కుమ్మక్కయ్యారండి. బస్తు లీడర్లు అందరు కుమ్మక్కయ్యి మనిషి 3 లక్షలు తీసుకుంటారు. మనిషి 3 లక్షలు ఇవ్వండి, ఇప్పుడు ఇల్లు ఇస్తాం మీకు అని అంటారు. మరి మేము పేదలం, ఎక్కడి నుంచి తేవాలంటే డబ్బులు? మాకు డబ్బులు లేవు, మేము కష్టం చేసుకుంటే బతికే వాళ్ళం. మేము యాంచి తెచ్చియాలంటే డబ్బులు? మరి నిన్న ఇలా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎట్లా ఇస్తారండి? వాళ్ళకి రేషన్ కార్డు ఏంది, ఓటర్ ఐడి ఏంది, ఆధార్ కార్డు అన్నీ చూడరా అండి? ఈ ప్రజలు ఎవరు ఎట్లున్నారు ఏందని చూడాలి కదండి గవర్నమెంట్ కూడా. మరి ఏం లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు అన్ని ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలి కదండి. మా బాధ అది, మా ఆవేదన అది. మాకు ఇవ్వాలి కదా, మమ్మల్ని చూడాలి కదా. మరి వాళ్ళంతా కుమ్మక్కయ్యారు. మేము 10 రోజుల నుంచి తిరుగుతున్నామండి, మండలాల చుట్టూ తిరుగుతున్నా కూడా విఆర్ఓ కలుస్తలేడు, కనిపిస్తలేడు. కలెక్టర్ కలిసారా? కలెక్టర్ పోయిన అప్లికేషన్ ఇచ్చినాం, 1 వీక్లో వస్తారమ్మా, ఎంక్వైరీ చేపిస్తారమ్మా అంటారు. 1 వీక్ కాదు, 2 వీక్స్ అయినా కూడా రావట్లేరండి. ఎవరు మాట్లాడే వాళ్ళు లేరండి. మీరు అక్కడ పోతే ఇక్కడ అంటారు, ఇక్కడ పోతే అక్కడ పోతున్నాం. మాలాంటి ప్రజలు ఎవరిని అడగాలండి? ఎవరిని అడగాలి? ఓట్లప్పుడు అందరూ వచ్చి మాకేయండి మమ్మల్ని గెలిపియండి అంటారు. మరి ఇప్పుడు మా కష్టాలను తీర్చేవాళ్ళు కూడా ఉండాలి కదండి. మేము అందుకని ఈ ఆఫీస్కి వచ్చినామండి, బీజేపీ ఆఫీస్కి. మాకు న్యాయం జరుగుతుందని మేము వచ్చినామండి. మాకు కావాల్సింది న్యాయం, మాకు ఇల్లు కావాలండి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా? ఇల్లు తీసేస్తే ఇప్పుడు 2 monthsలో ఇల్లు తీసేస్తారట అండి. మాకు ఆర్డర్ వచ్చేసిందట, ఆర్డర్ కాపీ ఇచ్చేసిరట. ఈ మూసి పక్కన ఉండడానికి అవకాశం లేదు, మీకు ఇల్లు తీసేస్తున్నాము అని చెప్తున్నారండి. మేము ఎక్కడ పోవాలండి? పిల్లలు జల్లలు సామాన్లు మా పరిస్థితి తీసుకూల కొడితే మేము ఎక్కడ పోవాలండి? వాళ్ళతో పాటు మాకు ఇండ్లు కావాలి కదండి. మాకు ఇండ్లు కావాలండి, మాకు న్యాయం కావాలా? ఇప్పుడు మీకు ఏ ఇల్లు అంటే తొలగిస్తున్నా దానికి సంబంధించిన ప్లేస్మెంట్ ఇస్తున్నారన్న, ఇచ్చారా లేదు? ఇవ్వలేదండి, మాకేమి ఇవ్వలేదండి. దళిత బంధువు వాళ్ళకే, ఎస్పీ కార్పొరేషన్ వాళ్ళకే, అన్ని కార్లు వాళ్ళకే, అన్ని వాళ్ళకే అండి. ప్రతి ఒక్కటి వాళ్ళకే. మాకు ఏది చెందలేదండి, గవర్నమెంట్ది ఏది కూడా ఏ ఒక్కటి కూడా చెందలేదండి. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, అన్ని చూడండి, మాకు ఇల్లు ఇవ్వండి, అంతే. మీ సమస్య ఏందమ్మా? మీరేం చెప్తారు? మాకు సార్ జాబ్ ఉన్న వాళ్ళకే జాబులు, లలిత బంధు వచ్చినా కూడా ఎవరికి చెప్పలేదు. మాకు ఇండ్లు, నాకు 2 పిల్లలు, నా భర్త లేడు. నాకు అసలు ఎవ్వరు కూడా ఏం సాయం చేస్తలేరు. నేను ఇళ్ళలో పని చేసుకొని బతుకుతా. నేను పైసలు కడితే ఇస్తా ఇల్లు, లేకపోతే లేదని ఫోన్ నెంబర్లు అన్నీ వచ్చినాయి సార్. మాకు అసలు ఇల్లు ఇవ్వలేదు నాకు.
అంటే ఎంత అడుగుతున్నారమ్మా, ఎంత పైసలు 2 లక్షలు ఇమ్మంటారు. 2 లక్షలు నా దగ్గర లేవంటే నన్ను ఎవరు కేర్ చేస్తలేరు. ఇక ఏ ఆఫీస్కి పోయినా ఎవరు పట్టించుకోవట్లేరు. తిరుగుతూనే ఉన్నాం సార్ మేము. అంటే ఇప్పుడు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు. పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తారు. కానీ మేము ఎప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం. చాలా మంది ఉన్నాం సార్ మేము అక్కడ పక్కనే ఉన్నాం. నా పిల్లలు అక్కడే పుట్టిరు, అక్కడే పెరిగిరు, పెద్దోళ్ళు అయ్యారు. ఇల్లు ఇస్తలేరు మాకు. ఫోన్ ఇంకా చేస్తారు అంటుంటే ఏడా చేస్తలేరు. వాళ్ళు మొత్తం అమ్ముకుంటారు. మాకు అన్ని ఇండ్లు వచ్చేసినాయని అందరు చెప్తారు. ఎంఆర్ఓ దగ్గర పోయినా ఎక్కడ పోయినా మీ ఇండ్లు వచ్చినాయి పోరే అంటారు.